నిన్న హౌస్‌లో టాస్క్ కామెడీగా అనిపించిందా? యెస్. కొంచెం నాకైతే కామెడీగానే అనిపించింది. చాలా రోజుల తర్వాత కొంచెం రిఫ్రెష్‌మెంట్ కనిపించింది హౌస్‌లో. అది కూడా జస్ట్ బికాస్ ఆఫ్ సుమన్ గారు అండ్ దివ్య నిఖిత. సో, ఫస్ట్ మనం మొన్న మండే రోజు నైట్ అర్ధరాత్రి పూట ఎవరెవరు ఎలా చేశారు? దానివల్ల గేమ్ ఎలా ఎఫెక్ట్ అవ్వబోతుంది? అక్కడి నుంచి మనం ఆడదాం. నిన్నటిదేముంది టాస్క్ ఇలా ఆడారు, ఇలా తీశారు. ఆ డంబెల్స్ టాస్క్ ఇలా పెట్టారు. మోకాళ్ళ మీద దాన్ని బ్యాలెన్స్ చేశారు. ఎవరు గెలిచారు ఇవన్నీ మీకు తెలుసు. అయితే ఇక్కడ ఎలిమినేట్ ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంది ఈ వీక్ దాని గురించి కూడా మనం ముందుగానే మాట్లాడేసుకుందాం. మళ్ళీ ఫ్రైడే రోజు లైవ్‌లో కూడా మీ ఒపీనియన్స్ బేస్ చేసుకొని మళ్ళీ మాట్లాడదాం. మళ్ళీ చెప్తున్నా చాలా 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 థ్యాంక్స్ మీ అందరికీ. రివ్యూస్ ఆదరిస్తున్నారు. అలాగే మంచి లైక్స్ అలాగే కామెంట్స్ మిక్స్డ్ కామెంట్స్ అవి కూడా వస్తున్నాయి. మీ కామెంట్స్ చూసే నేను ఇవన్నీ ఇదిగో ఇలా ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. సో ఇలా ఉందన్నమాట. ఓకే, నేను ఎప్పుడన్నా మిస్టేక్గా తప్పుగా ఏదన్నా ప్రిడిక్ట్ చేస్తే లేకపోతే అనాలిసిస్ చెప్తే మళ్ళీ మీరు చెప్పిన కామెంట్స్ చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఎపిసోడ్ చూసి మాట్లాడతా. మోస్ట్లీ లైవ్ చూసే మాట్లాడుతున్నాను ఈ మధ్య. ఎందుకంటే ఇంకా చాలా సీరియస్గా చేయదలుచుకున్నాను. లైవ్ చూశాను కాబట్టి మొన్న నైట్ ఏంటి అసలు విషయం ఏంటి అనేది మాట్లాడాలనుకున్నా. ఇక్కడ దివ్య తను ఏమాత్రం అసలు సాటర్డే సండే ఎవ్వరు బ్యాడ్ అవ్వాలనుకోవట్లా. సంజన కానీ, నిఖిత కానీ, తనూజ కానీ, ఇమాన్యుల్ కూడా మొన్న లాస్ట్ టైం సాటర్డే అనగానే ఏంటి ఇంత 1 వీక్ ఆడిందంతా ఒక్క మాటతో పోయింది అని చాలా బాధపడ్డాడు కదా. సో అతను రిపెంట్ అయిన విషయం ఏంటంటే ఫస్ట్ ఇమాన్యుల్ అండ్ తనూజ గురించి మాట్లాడేసుకుందాం. తనూజ ఇమాన్యుల్ ప్యాచప్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే నాగార్జున గారు బిగ్ బాస్ గొడవలు పెట్టాలి లేకపోతే వీళ్ళు మధ్యలోపల ఎలా ఎమోషన్స్ క్రియేట్ చేయాలనే పనిలో ఉంటే నాగార్జున వీకెండ్లో మీలో మీరు మాట్లాడుకుంటే సరిపోయేది కదా అని చెప్పి అటు ఇటు తిరుగుతూ దెబ్బతోటి ఒక మాటలో తేల్చేస్తారనమాట. అంటే నామినేషన్స్ రోజే మాట్లాడుకోవాలా, మీరు అంతకుముందు కూడా క్లోజ్ కదా, మీరు వచ్చి మామూలుగా జనరల్గా కూర్చొని మాట్లాడుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోయేది కదా. ఆ మాట కూడా కరెక్టే. సో తనూజ ఇమాన్యుయల్ ప్యాచప్ అయ్యి నువ్వు గ్రేటు నా తప్పు నీ తప్పు ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత తనూజ చూడండి ఇక్కడ కూడా చాలా తెలివిగా అసలు ఏం మర్చిపోదు అమ్మాయి బ్రెయిన్లో పెట్టేసుకుంది. లాస్ట్ టైము చచ్చిపోయిన మొక్క అని కళ్యాణ్ తోటి అన్నావు కదా నువ్వు, ఆ పాయింట్ మాట్లాడేసరికి చచ్చిపోయిన మొక్క అని ఎవరినన్నావు అంటే లేదు అక్కడ ఏదైతే అక్కడ చెప్పాడో నాగార్జునతోటి సేమ్ అదే రకంగా ఇక్కడ కూడా చెప్తున్నాడు తనుజతో. లేదు చచ్చిపోయిన మొక్క అనేది అనుమానం గురించి, ఆల్రెడీ నీ అనుమానం అనేది చచ్చిపోయింది, మళ్ళీ దానికి నీరేసి పెంచక నువ్వు అని. ఇక్కడ ఇమాన్యుయల్ అనేది డ్యూయల్ రోల్ చేస్తున్నాడు, తప్పలేదు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇంకా తనతో ప్యాచప్ అవ్వాలని అంటే తనకి ఆ అబద్ధం చెప్పక మానదు. ఇక అబద్ధం అనే విషయానికి వచ్చాను కాబట్టి ఒకటైతే సోషల్ మీడియాలో కంప్లీట్గా ట్రోల్ అవుతుంది, దాని గురించి మాట్లాడేసుకుందాం. తనూజ నాకు వద్దు టాస్క్ ఏమంటారు కిచెన్లో రేషన్ మేనేజర్గా నాకు వద్దు అని చెప్పినా నాకు ఇచ్చారు సార్, నేను వద్దనే చెప్పాను, నేను అందరికీ చెడ్డ అవుతున్నాను, ఇలా ఒక సీరియస్ ఫేస్ తోటి చాలా నమ్మకంగా చెప్పింది కదా, అది ట్రోల్ అవుతుంది. వీలైతే మీరు చూడండి, వీలైతే మా ఎడిటర్కి కూడా చెప్పి నేను ఆ క్లిప్పు అంటే ఒక ఫోటో లాంటిది వేయిస్తాను. చాలా క్లియర్గా తలకాయ ఊపింది. మాధురి రికమెండేషన్ తోటి ఇమాన్యుయల్ రేషన్ మేనేజర్ టాస్క్ తనకిచ్చాడు, ఇలా తలకాయ ఊపింది. సో ఇక్కడ డినై చేసింది మళ్ళీ అక్కడ. అంటే ఇక్కడ మరి ఇమాన్యుయల్ చేసింది డ్యూయల్ రోల్ అయితే తనుజ ఆ పాయింట్ ఆఫ్ టైంలో చేసింది కూడా డ్యూయల్ రోలే కదా. మనం నిజాయితీగా మాట్లాడుకుందాం. వన్ సైడెడ్గా మాట్లాడడం అనేది నాకు అస్సలు నచ్చని పని. ఎందుకనంటే మనం ఎవరికి పిఆర్ కాదు, కొన్ని లక్షల కోట్లు వ్యూస్ రావట్లేదు, మనకేం లక్షలు వాళ్ళు ఏది పిఆర్ కంటెంట్ కోసం మన మీద స్పెండ్ చేయట్లేదు, ఇది వాస్తవం. అందుకనే చాలా క్లియర్గా మాట్లాడదాం. ఒకవేళ ఇస్తానన్నా మనకు వద్దు, పిఆర్ జాబులు మనకు అవసరం లేదు, ఎందుకంటే మనం నిఖార్సైన జర్నలిస్టులం. సో ఇక ఇప్పుడు ఇమాన్యుయల్ నన్ను నమ్ము అన్నాడు ఇమ్ము, నన్ను నమ్ము అని రైమింగ్లో చెప్పాను. ఏం లేదు, నన్ను నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నమ్ము అని ప్యాచప్ ఎందుకు అవుతున్నాడు అని అంటే ఇక్కడ చూడండి, మనీష్ వచ్చిన తర్వాత చాలామంది ఈక్వేషన్స్ కంప్లీట్గా చేంజ్ అయిపోయినాయి. అబ్జర్వ్ చేశారా? కళ్యాణ్ తోటి ఏమన్నాడంటే నీకు తీసుకెళ్ళి నీకు కప్పిచ్చినా కూడా లేదు నువ్వు కూడా బాగా ఆడావు, లేదులే ఓకే పర్వాలేదు తీసుకో అని అమ్మాయి కనుక నీ చెవిలో మందార పూలు పెడితే నువ్వు కప్పు తీసుకెళ్ళి ఇచ్చేస్తావు, ఆమె చేతిలో పెట్టేస్తావు. ఇది చూడటానికి చాలా ఈజీగా ఉంది, కానీ ఈ డైలాగ్ మీదే మనీష్ అన్న డైలాగ్ మీదే మొత్తం హౌస్ హార్మనీ మొత్తం 1 వీక్ నుండి కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. కావాలంటే గమనించండి, దాన్ని ఏంటి అనేది కూడా నేను చెప్తా. ఇక్కడ కప్పు తీసుకెళ్ళి అంటే కప్పులో రేస్లో ఉన్నావు, మీ ఇద్దరు ఉన్నారు, నువ్వు టాప్లో ఉండాల్సిన వాడివి, తనుంది, నువ్వే అనవసరంగా కప్పు దానికి ఇవ్వబోతున్నావు అని అంటే ఇక్కడ 1-2 ప్లేసెస్
అర్థమైపోయినాయి కళ్యాణ్కి. ఎస్, తను టాప్లో ఉంది, లేదా నేను టాప్లో ఉన్నా, సెకండ్లో తను ఉంది, లేదా నేనున్నాను అనేది. ఈ ఇద్దరు పాయింట్ ఇమాన్యుయల్ ఇలా చూస్తాడు కదా, ఎవరన్నా ఏదైనా మాట్లాడేటప్పుడు ఇలా చూస్తుంటాడు. అంటే బాగా అర్థం చేసుకుంటున్నాడు అనమాట గేమ్ని. ఇమాన్యుయల్కి అర్థమైపోయింది, ఎస్ ఫస్ట్ సెకండ్ వాళ్ళు ఉన్నారు, థర్డ్ పొజిషన్లో నేనున్నా. ఇప్పుడు వీళ్ళలో ఎవరితోటి నేను గొడవ పెట్టుకున్నా కూడా ఫ్యాన్స్ నన్ను కిందకి తోసేయడం ఖాయం. ఇంకో విషయం ఏంటంటే, తను ఆలోచించింది బాగానే ఉంది, కానీ నిజంగా ఏ మాట కామాటే ఇమాన్యుయల్ హౌస్లో కొంచెం కొద్దో గొప్ప సీరియస్నెస్ లేకుండా కాస్త కోస్త కామెడీ ఉందంటే ఇమాన్యుయల్ వల్లే. అలాగే టాస్కులు కూడా నిన్న ఎపిసోడ్లో ఆడిన టాస్క్ కూడా తనే గెలిచాడు, బ్యాలెన్స్ చేసుకుంటూ డంబెల్స్ కరెక్ట్గా 1 2 3 4 5 6 పెట్టడంలో అసలు ఏమాత్రం వెనకాడ్డు. అలాగే ప్రతి టాస్క్లో మన బర్నీ గారిని గెలిపించిన టాస్క్ కావచ్చు, అంతకుముందు కావచ్చు, ప్రతి టాస్క్లో తన ఎఫర్ట్ తను ఇస్తాడు, అందులో అనుమానం ఏం లేదు. కాకపోతే చేసే చిన్న చిన్న తప్పులు, లేదా సంజన గారికి ఫేవరెటిజం చూపించటం, లేదా కొన్ని కొన్ని విషయాలు మర్చిపోవడమో, లేకపోతే అనవసరంగా ఇప్పుడు రాము రాథోడ్ ఉన్నాడు, రాము మీద నిన్న అనవసరంగా పంచులు వేస్తున్నాడు. రీతు కూడా ఇలా కూర్చుని, తనూజ కూడా ఇలా కూర్చుని రాము మీద పంచులు వేసుకుంటున్నారు. వీడు వెళ్ళిపోతానంటాడు, ఒకవేళ వాళ్ళ మదర్ ఫాదర్ వచ్చి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, బిగ్ బాస్ వాళ్ళ టైం అయింది, మీరు ఇంకా బయలుదేరచ్చు అంటే నేను కూడా వస్తా అని చెప్పి గిలగిల్లాడుతూ ఏడుస్తాడనే ఇలాంటివి కొన్ని అన్నెసెసరీ కామెడీస్ చేస్తాడు. ఫస్ట్ వీక్లో మాస్క్ మ్యాన్ మీద కూడా గుండంకులు అనటం, ఈ కొంతమందికి ఈ జబర్దస్త్ జోక్స్ అనేవి మేబీ వాళ్ళు తీసుకుంటే జోకు, వాళ్ళు సీరియస్ అయ్యారు అని అంటే అది జోక్ కింద కాదు కదా. సో ఇక్కడ రీతుకు కూడా చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, రాముని నువ్వు ఎక్కిరిస్తున్నావు అక్కడ కూర్చుని, మేబీ అది జోవియల్గా కావచ్చు, ఒక్కొక్కళ్ళకి కొన్ని కొన్ని బలహీనతలు ఉంటుంది. మరి నువ్వేం చేసావు? నిన్ను మాట్లాడద్దు పనిష్మెంట్ ఇచ్చారు కదా, పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. పనిష్మెంట్ రీతుకి డెమోన్కి మాట్లాడద్దు అని క్లియర్ కట్గా ఒక 1 వీక్ పనిష్మెంట్ ఉంది. అన్నం తినిపించుకోవచ్చు అంట, ఎక్కడ మాట్లాడాము మేము అని చెప్పి ఉల్టా అరుస్తుంది. ఈ విషయం మళ్ళీ మాట్లాడదాము. ఏ పాయింట్ దగ్గర ఉన్నాము అని అంటే, వీళ్ళు ప్యాచప్ అయిపోయారు తనూజ అండ్ ఇమాన్యుయల్. అలాగే ఎవరికెవరికి గొడవలు జరుగుతున్నాయో వాళ్ళందరూ ప్యాచప్ అవ్వడానికి చూశారు. అలాగే తనూజ అండ్ దివ్య కూడా మాట్లాడుకున్నారు. దివ్య కూడా కొన్ని పాయింట్స్లో అసలు తగ్గట్లేదు, తను కూడా టగ్ ఆఫ్ వార్గా ఉంది. ఇక ఒకవేళ అంటే బర్నీ గారు కూడా మీ ఇద్దరు కూర్చుని మాట్లాడుకునేటప్పుడు నా గురించి మాట్లాడద్దు, నేను ఏదో సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు క్లారిటీ అక్కడ జనాలకి అవుతుంది అని చెప్పి, ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే. ఇక ఫస్ట్ ఇప్పుడు మళ్ళీ మాట్లాడదాం అని అనుకున్నాను కదా, ఫోన్ టాస్క్. అంటే ఫోన్ వస్తుంది, ఫోన్ లోపల ఇద్దరు పవన్ అండ్ దివ్య ఇద్దరు రెబల్స్గా డిక్లేర్ చేశాడు. ఇక్కడ ఎవరు కనిపెట్టలేరు అనుకున్నారు, కానీ బర్నీ కనిపెట్టాడు లాస్ట్. అంటే మనం ఎవరు ప్రిడిక్ట్ చేయలేని వ్యక్తిని రెబల్ అని చేసే అవకాశం ఉంది, సో సుమన్ అనుకుంటున్నాను నేను అని చెప్పి చాలా క్లియర్గా ప్రిడిక్ట్ చేశాడు. అంటే ఆయన బ్రెయిన్ ఉంది, చాలా బ్రెయిన్ తోటి ఆడుతున్నాడు. అలాగే మిగతా వాళ్ళని మ్యానిపులేట్ చేయడంలో దివ్య చాలా సక్సెస్ అయింది. చూడండి ఎంత సక్సెస్ అయిందని అంటే, లాస్ట్ అర్ధరాత్రి పాలు తాగి లోపల మిగతా పాల ప్యాకెట్స్ అన్నీ స్టోర్ రూమ్లో పెట్టేయాలి. ఈ టైంలో ఆ అమ్మాయి వాళ్ళిద్దరిది అనుకోని కామెడీ అనమాట, నిజంగా చాలా అనుకోని కామెడీ. సుమన్ గారు పాలు తాగిస్తుంటే ఆయనకి ఓట్స్ ఎందుకు పడతాయి? ఆయన ఏది చేసినా, ఇలా అన్నా, పాలు తాగినా, ఇటు చూసినా, అమాయకంగా చూసినా, ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి ఇది చేసినా, ఏది చేసినా ఆయన బాడీలో ఒక కామెడీ సెన్స్ అనేది ఉంది. సో దట్ ఎవ్రీబడి ఈజ్ లైకింగ్ హిమ్. ఒకవేళ గేమ్ ఆడలేకపోతే సింపతి వర్కౌట్ అవుతుంది, గేమ్ ఆడితే కామెడీ పండుతుంది. ఆ రకంగా మీరు నమ్మరు, థర్డ్ పొజిషన్లోకి వచ్చాడు. ఇమాన్యుయల్ కూడా పక్కకి నెట్టి థర్డ్ పొజిషన్ ఓటింగ్ రేస్లో ఉన్నాడు, పబ్లిక్ అంతగా ఇష్టపడుతున్నాడు. సో నిన్న టాస్క్ అయితే చాలా ఫన్గా అనిపించింది. తను జైల్లో నుండి కూడా స్లిప్ తీసుకోవడం, ఆ పాల టాస్క్లు సుమన్ చేసింది ఏం లేదు, మొత్తం దివ్యానే బాగా ఆడింది. ఇంకోటి ఏంటంటే, వాళ్ళని లేపి బర్నీ గారిని పిలిచి మిలేవండి మీరేం మాట్లాడద్దు నాతో అంటే, పాపం బర్నీకి అయోమయంగా చూసి అదైతే నిజంగా ఫన్ జనరేట్ అయింది. అక్కడ కళ్యాణ్ని కూడా, నువ్వు కూడా వెళ్ళిపో కళ్యాణ్ ఇక్కడ నుంచి, అక్కడ మాత్రం బాగా సక్సెస్ అయింది. దివ్య మహానటి అని చెప్పి ఒక పెద్ద బిరుదు ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఇక్కడ దివ్య గేము చాలా ఇంప్రూవైజ్ అవుతుంది, ఇదందరూ చాలా గమనిస్తున్నారు. నిన్న తనుజ విషయంలో కానీ మిగతా వాళ్ళ విషయంలో కానీ డిఫెండ్ చేసుకోవడంలో కెమెరా వైపు తిరిగి ఒక మాట మాట్లాడింది. నేను బర్నీ గారికి ఫేవర్గా లేను అని చెప్పి తనుజాని నేను నామినేట్ చేశానని తనుజ అనుకుంటుంది. బట్ ఇక్కడ చూడండి, బర్నీ గారు నామినేట్ చేసింది డెమోన్ నామినేట్ చేసినప్పుడు నేను కావాలనుకుంటే నాకు మా బర్నీ గారికి వేసారు అని చెప్పి నేను పార్షాలిటీ కనుక చూపిస్తాను, డైరెక్ట్గా డెమోన్కే వేస్తాను కదా.
నేను తనుజాకి ఎందుకు వేస్తాననే పాయింట్ ఆర్గ్యుమెంటు చాలా నచ్చింది. ఇక అదే ఇక సుమన్ గారు కామెడీ, కుర్చీలో నుండి లేపడం, ఆయన వాళ్ళిద్దరు నవ్వుకోవడం, ఇదంతా చాలా ఫన్గానే నడిచింది 70%. ఇక ఎక్కడ ట్రిగ్గర్ అయ్యారు ఆడియన్స్కి కూడా ఎందుకు చిరాకు పుట్టిన ఎపిసోడ్ ఏంటి నిన్న అంటే, వాళ్ళిద్దరిని మాట్లాడుకోవద్దని నిజంగా చెప్తున్నా. మీరేమన్నా అనుకోండి, రీతుకి సిగ్గులేదు, డెమాన్ పవన్కి అంతకన్నా సిగ్గులేదు. మాట్లాడుకోవద్దు అని అంటే వాళ్ళు విడిగా ఉండమని మీకు ఇదే పనిష్మెంట్ అని చెప్తే, అన్నం తినిపించటం మాట్లాడుకోవట్లేదు, మేము జస్ట్ అన్నం తినిపిస్తున్నాండి, ఏమన్నా సిగ్గుందా కొంచెం అన్నా, అసలు ఏమన్నా బ్రెయిన్ ఉందా అని చెప్పి ఆడియన్స్ అంటున్నారు, నేను అంటాం కాదు. కింద కామెంట్స్లో అసలు ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత వర్స్ట్ అనమాట. అసలు ఎవరికైనా బుర్ర ఉంటే అసలు అడాల్సెంట్ ఏజ్లో కూడా టీనేజర్స్ కూడా చేయరు అట్లా చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ విషయంలో కళ్యాణ్ను హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. కళ్యాణ్ వచ్చి మీకు ఇచ్చింది టాస్క్ కాదు, మీకు ఇచ్చింది పనిష్మెంట్ అంటే నాకు స్పేస్ ఇవ్వు అంటే ఆన్సర్ లేదు రీతుకి. ఆన్సర్ లేక ఆ ఒక్క విషయంలో మాత్రం రీతు మాత్రం 100కి 200% రాంగ్. డెమాన్ పవన్ విషయంలో తను చేసేది అబ్సల్యూట్లీ రాంగ్. పవన్ కూడా ఇదే విషయంలో అసలు కంప్లీట్గా ఎక్కడ ఉండాల్సిన పర్సన్ థర్డ్ ప్లేస్లో కూడా లేడు. లాస్ట్ వీక్ థర్డ్ ప్లేస్లో నన్ను ఉన్నాడు, అసలు ఇప్పుడు లేడు. ఫస్ట్ ప్లేస్ తనుజ ఉంది, సెకండ్ ప్లేస్ కళ్యాణ్ ఉన్నాడు, థర్డ్ ప్లేస్లో సుమన్ ఉన్నాడు. ఇప్పుడున్న వాళ్ళల్లో అసలు నిజంగా వర్స్ట్ అంటే వర్స్ట్ కంటెస్టెంట్ లాగా తయారయ్యాడు. కోర్స్ ఈ వీక్లో తనేమి నామినేషన్స్లో ఉన్నాడని నేనేం చెప్పట్లేదు, దాని గురించి చెప్పట్లా. అసలు ఓటింగ్స్ పరంగా మాత్రం కంప్లీట్గా దిగజారిపోతున్నాడు. ఇంకా ఇమాన్యువల్ ప్యాచప్ చేసుకోవడానికి కారణం ఏంటంటే అతని భయంకరమైన తెలివితేటలు. తనుజాతోటి అపోజిట్ వెళ్ళాలి అని ఫస్ట్ అనుకున్నాడు, తర్వాత అక్కడి నుంచి వచ్చిన అపోజిషన్ ఆఫ్ ఫోర్స్ చూసి అమ్మ ఇదంతా ఏదో తేడాగా ఉంది కంప్లీట్గా. అసలు యాక్చువల్గా తనుజ కళ్యాణ్ విషయంలో అదే చపాతీ బెండకాయ కూర ఉంది కదా, అందరూ హౌస్మేట్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే తనుజానే వాయిస్తారు వీకెండ్ లోపల, బిగ్ బాస్ కానీ నాగార్జున కానీ అనుకున్నారు. కానీ రివర్స్ అయింది అక్కడ. దాంతో లేదు ఎక్కడో మేము తప్పు చేస్తున్నాం అని ఆ రోజే పసిగట్టాడు. సో ఆ బ్రేక్లో ఏంటి వీక్ అంతా బాగా ఆడాను, టాస్కులు బాగా ఆడాను, ఎంటర్టైన్మెంట్ చేశాను, ఎక్కడో దెబ్బ కొడుతుందండి. ఏంటి ఏంటంటే తనుజ విషయంలో తనుజ మాట్లాడేది ఒక పాయింట్ అయినా కూడా తను చాలా కన్విన్స్ చేస్తుంది ఆడియన్స్ని కానీ లేకపోతే అక్కడ ఉన్న హౌస్మేట్స్ని కానీ. ఎందుకనంటే 5గురితోటి నామినేషన్స్ వేయించుకుంది నిన్న. ఎందుకు డల్గా ఉన్నావు అని అడిగితే, మరి 5గురితోటి నేను వాదించాను కదా, 5గురు నన్ను నామినేట్ చేశారు కదా అంది. ఇక్కడ సింపతి పాయింట్స్ కూడా వర్కౌట్ అవుతాయి, అమ్మాయికి ఫేవర్గా ఉంటాయి. కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు, ఎవరైనా మిస్టేక్స్ అనేది కామన్ చేస్తారు. 90% అక్యురసీ ఉండబట్టి తనుజ విషయంలో ఆ 10% ఏంటంటే రేషన్ మేనేజర్గా నాకు వద్దన్నా కూడా నన్ను చేశాడని బ్లేమ్ ఇమాన్యువల్కి నెట్టేయడం. కానీ అక్కడ అది కాదు, ఆ వీడియో చూపించాల్సింది. నాగార్జున ఎందుకు చూపించలేదు అని చెప్పి ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, మీరు కూడా చూడండి. ఒకవేళ నేను ఏమన్నా తప్పు చెప్పాను అంటే ఇది కరెక్ట్గా క్లారిటీ తీసుకునే నేను ఈ వీడియో చేస్తున్నా. సో ఇక పాల ప్యాకెట్ విషయంలో మాత్రం హైలైట్ అయిపోయింది, మామూలుగా కాదు. ఇక పవన్ ఏదో డైలాగులు చెప్పబోయాడు అన్సీన్ కట్స్లో. నువ్వు దివ్య చెప్పింది, నువ్వు అన్నాలు తినిపించడం, నువ్వు ఈ డైలాగులు రీతుతోటి మాట్లాడడం, నువ్వేం చేస్తున్నావు అని కెప్టెన్గా నన్ను అడుగుతారు. ఫైనల్గా అందరికీ వీకెండ్ నాగార్జున గారు అడిగే క్వశ్చన్స్ చూపించే వీడియోస్ మీద బాగా భయం ఏర్పడింది, ఇదైతే క్లియర్. ఒక్క రీతుకు తప్ప, ఏదో భయం లేని కోడి ఏదో చేసిందంట, అట్లా తయారైంది ఆ అమ్మాయి. ఇక రీతు పవన్లకి చెప్పిన వేస్ట్. కళ్యాణ్ తన టార్గెట్కి తను చాలా దగ్గరగా వస్తున్నాడు, అంటే కప్పుకి చాలా దగ్గరగా ఉంటున్నాడు. పోటాపోటీ తనుజ అండ్ కళ్యాణ్ మధ్యలో అయ్యే అవకాశాలు ఉందని ఎందుకు చెప్తున్నానంటే, విషయం ఏదైనా సరే, టాస్కుల్లో అయినా సరే, ఇంకోటైనా సరే, మొహం మీద తన అభిప్రాయాలు చెప్తున్నాడు, బ్యాక్ బిచ్చింగ్ అనేది లేదు. అలాగే తన మీద సింపతి కూడా వర్కౌట్ అవుతుంది. నిన్న ఇమాన్యువల్ తనుజ అంత ఘోరంగా కొట్టుకుని వాళ్ళిద్దరూ ఏదో విషయంలో, టాస్క్ విషయంలో వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటూ వెళ్తూ కళ్యాణ్ ఏదో వచ్చేదో చెప్పబోతే పక్కకెళ్ళి ఆడుకోమ్మా నువ్వు అని చెప్పి సీరియస్గా తనుజ చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇది కళ్యాణ్ ఫ్యాన్స్కి కూడా చాలా హర్ట్ అయ్యే విషయం. ఏంటంటే అదే విషయం ఒకవేళ తనుజనంటే తనుజ ఊరుకునేదా, 1కి 2 మాట్లాడుతుంది, 2కి 3 మాట్లాడేది. అలా మాట్లాడడం రాంగు. అదే చెప్తున్నా, 90% తన గేమ్ ఓకే, కానీ ఒక 10% 20% తప్పులు చేసి అది నేను ఫన్ వేలో చేశాను, అది కామెడీగా చేశాను అంటే, మరి అదే ఫన్లో అదే కామెడీ చేస్తే నువ్వు రేషన్ మేనేజర్గా ఊరుకున్నావా? 35 సార్లు నువ్వు గొడవ పడ్డావు అని ఎంత ముద్దు బిడ్డైనా, బీబీకి గారాల బిడ్డైనా
35 తప్పులు చేసావు 35 అని చెప్పారు కదా. వాళ్ళే చెప్పంగలేంది ముద్దు బిడ్డానికి అన్బయాస్డ్గా చెప్పేవాళ్ళం. మనకేంటి, మనకే భయం లేదు, ఎక్కడ తప్పు చేస్తే అక్కడ తప్పు చేశారని చెప్పేయడమే. నాకైతే లాస్ట్ సీజన్స్ లాగా ఈ సీజన్స్లో ఉన్నోళ్ళల్లో వీళ్ళు బాగుంది, ఓకే వీళ్ళకి విన్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకోవడం తప్ప ఎవ్వరు అప్ టు ద మార్క్ లేదు. ఫైర్ స్టార్ అని ఇప్పుడు గౌరవ్ అండ్ నిఖిల్ గురించి చెప్పాలి. గౌరవ్కి అసలు బ్రెయినే లేదబ్బా. గౌరవ్ అక్కడ ఉన్న విషయం కాకుండా ఇంకేదో మాట్లాడుతుంటాడు. అక్కడ ఫోన్ను తీసుకుని మాట్లాడే ఇది ఏదైతే ఉందో అక్కడ బిగ్ బాస్ వెరీ క్లియర్గా అక్కడ చూశాడు. సంజన వెళ్ళి మాట్లాడినా కూడా, సంజన నువ్వు వెళ్ళి అక్కడ రీతుని రీతుకి ఇవ్వంటే ఆవిడ ఇలాగ లేచి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ఫోన్ ఎవరు తీశారనేది కాదు పాయింట్. తర్వాత తనే తీశాడు, తనకు అర్థమైంది ఆహా అని. అక్కడ అసలు ఏం జరుగుతుంది, అసలు ఏంటి అనేది అక్కడ స్టోరీ, ఒకటి రియల్ స్టోరీ ఇట్లా జరుగుతుంటే మనోడి స్టోరీ రివర్స్లో ఉంది. ఆలోచించే విధానం, ఆ ఆలోచన విధానం కరెక్ట్ చేసుకోకపోతే రాంగు. ఇంకోటి, తనూజ ఎందుకు ఆపేస్తుంది ఫోన్ లిఫ్ట్ చేయడంలో అని చెప్పి వేరే వాళ్ళని అడుగుతాడు. వేరే వాళ్ళని అడిగే బదులు తనే ముందు పోటీలోకి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి నేను తీయకూడదని గొడవ పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు అదే కదా చేయాల్సింది. మాస్క్ లేకుండా ఉండడం అంటే పక్క వాళ్ళతో చెప్తాడు, వెళ్ళి రాముతో చెప్తున్నాడు ఏదో విషయం. రాము ఎప్పట్లాగే ఇలా చూసి నాకు సంబంధం లేదు, నువ్వు ఏదైనా వాడుకో, నేను ఒక గోడ అన్నట్టు ఇలా చూస్తున్నాడు. కావాలంటే నిన్న ఎపిసోడ్లో చూడండి, ఒకటే నవ్వుకున్నాం నేను మా ఇంట్లో ఫ్యామిలీ కూడా. ఏంటంటే సుమన్కి రాముకి చెప్పినా వేస్ట్, ఆయన పాయింట్ ఈయనకు అర్థం కాదు, ఈయన పాయింట్ ఆయనకు అర్థం కాదు అన్నట్టుంది. అలా కొంచెం బ్యాక్ బిచ్చింగ్ ఎక్కువైంది. గౌరవ్ అయితే పెద్ద విషయం లేదు అని అనిపిస్తుంది. ఫైర్ స్టార్ అని పెట్టారు అనవసరంగా. ఆ వర్డ్కున్న డెన్సిటీ అనేది కంప్లీట్గా కిల్ చేశారు. ఫైర్ స్టార్ కాదు, ఏమీ కాదు, ఊరికే కూల్ స్టార్ అది. బ్రీజ్ చెప్పాలంటే చిన్న జస్ట్ ఒక బ్రీజ్, చల్లగాలి. సో ఇంక ఇప్పుడు ఏంటంటే తనూజ ఫ్యాన్స్ 90%, 85-90% మార్కులతో భయంకరంగా దూసుకెళ్ళిపోతుంది. 30+ ఓటింగ్ తోటి తనూజ ఉంది. నెక్స్ట్ కళ్యాణ్ చాలా బ్రేవ్గా స్ట్రైట్గా ఆడడం. నిన్న రీతుకి కూడా నాకౌట్ పంచ్ ఇవ్వటం, మీకు ఇచ్చింది రీతుకి నేను నీ కోసం చెప్తున్నాను, తీసుకుంటా తీసుకో, లేకపోతే నాకెందుకు నేను చెప్పేది చెప్తున్నా నీకు అని చెప్పి కళ్యాణ్ రీతుకి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టే చెప్పాడు. డెమాన్ పవన్ అండ్ తనూజ విషయంలో, డెమాన్ పవన్ అండ్ రీతు విషయంలో వెళ్ళి అన్నాలు తినిపించుకోవడం. ఆర్ యూ సిక్, ఆర్ యూ అన్వెల్ అని కూడా అడిగింది దివ్య. నువ్వేమన్నా సరిగ్గా అంటే నువ్వేమన్నా సిక్ ఉన్నావా అని కలిపి నోట్లో పెట్టడానికి? అసలు ఏంది ఇది, చూడ్డానికి అసహ్యంగా ఉందిరా బాబు అని చెప్పి జనాలందరూ చెప్తున్నా. మాధురి మొహాన్ చెప్పినా కూడా ఇంకా బుద్ధి రాకపోతే ఎట్లా? ఇక సుమన్ గారు ఇందాక చెప్పినట్టు లేచిన కూర్చున్న చెయ్యి ఇలా తిప్పిన, అప్పట్లో కనుక రజనీకాంత్ గారు మొన్నటి దాకా ఇలా అన్నా ఆయన ఏం చేసినా స్టైల్ అని ఎలా అంటారో, సుమన్ ఏది చేసినా కామెడీ అండ్ సింపతి. ఆడితే కామెడీ భలే ఆడుతున్నాడు ఆయన, బాగా ఆడుతున్నావు అని చెప్పి నాగార్జున గారు కూడా చప్పట్లు కొట్టి చాలా హైప్ ఇవ్వడం. నిన్న మొత్తం టాస్క్లో మొత్తం కంప్లీట్గా రివాల్వ్ అయింది సుమన్ చుట్టూనే. నిన్న టాస్కులు కానీ లేకపోతే నిన్న చేసిన కామెడీ కానీ ఇదంతా ఆ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. 80% ఫిల్ అయిపోయింది. ఇక బర్నీ గారు కూడా సేవ్ అవుతారు అని అనిపిస్తుంది నాకు. ఎందుకనంటే ఆయన ఇప్పుడిప్పుడే ఆ బాండ్స్ నుండి బయటకు వచ్చాడనే విషయం క్లియర్గా, ఆయన అట్లీస్ట్ బయటకు వచ్చినా రాకపోయినా ఈ జస్ట్ వాంటెడ్ టు కమ్ అవుట్ ఆఫ్ దీస్ బాండ్స్. సో ఆయనకి పడే ఓటింగ్, మంచి ఓటింగ్ పడే అవకాశం అయితే డెఫినెట్గా ఉంది, నో డౌట్. కళ్యాణ్కి ఎందుకు పడుతుందని అంటే శ్రీజ కూడా హింట్ ఇచ్చింది, మనీష్ కూడా హింట్ ఇచ్చాడు కాబట్టి, ఇక్కడ శ్రీజ ఫ్యాన్స్ కూడా బయట చాలామంది ఉన్నారు కాబట్టి, తను కళ్యాణ్కి క్లోజ్ కాబట్టి డెఫినెట్గా శ్రీజ ఓటింగ్స్ ఇటు కళ్యాణ్కి డైవర్ట్ కూడా బాగా అయ్యే అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే తనుజ హేటర్స్ అంటే శ్రీజని బాగా లైక్ చేసేవాళ్ళు కళ్యాణ్ లైక్ చేస్తారు, తనుజని హేటర్స్ ఉన్నారు కాబట్టి. సో ఇక సంజన గారికి ఓటింగ్ అంతంత మాత్రంగా రావడానికి కారణం ఏంటంటే అటు టాస్కుల్లోనూ పర్ఫామ్ చేయరు. ఏదో నిన్న కూడా ఎవరు తీసుకోకపోవడం వల్ల సింపతి వస్తుంది కానీ ఓట్లు ఎందుకు వస్తాయి? కొంతమంది రివ్యూవర్స్, కొంతమంది చెప్పడం కింద వాళ్ళ ఫ్యాన్స్ సంజన గారిని బాగా ఇష్టపడే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఆవిడ సింపతి ఎందుకు చూపించాలి? టాస్కుల్లో బాగా ఆడినప్పుడు ఆవిడకి ఏదన్నా రాకపోతే సింపతి చూపెట్టాలి. మీకు గుర్తుందా, ఓసారి రీతుని మిమ్మల్నే పంపిస్తారు, మమ్మల్ని ఎందుకు పంపిస్తారు టాస్కులు ఆడడానికంటే డైరెక్ట్గా నాగార్జున గారు ఒక బౌండరీ గీసి ఇద్దరిని పంపించారు, ఒకళ్ళని తోసేయండి అని. రీతు ఆవాలేలుగా సంజనాన్ని తీసుకెళ్ళి అవతల తోసేసింది. అంటే ఇక్కడ
ఆవిడ టాస్క్‌లకి పనికిరాదు. అందుకని నిన్న తీసుకోలేదు. బిగ్ బాస్ ఏమో మీరెళ్లి మీరు ప్రాధేయపడండి, ఏమన్నా చేయండి, మీరు ఒక టీమ్ తీసుకునేలాగా చేయండి అన్నారు. ఆవిడ ఇలా నిలబడి ఎవరు తీసుకోవట్లేదు బిగ్ బాస్, నేను చాలా లోగా ఫీల్ అవుతున్నా, నేను చాలా ఏదో కంటెంట్ ఇచ్చి సింపతి క్రియేట్ చేయడానికి, ఐదర్ సింపతి క్రియేట్ చేస్తుంది. అది ఇప్పుడు నచ్చట్లా. దొంగతనాలు చేసేది, చిరాకు పుడుతుంది. నువ్వు అసలు కామెడీ కానీ ఇది కానీ నువ్వు కామెడీ నీకన్నా బాగా ఇమాన్యువల్ చేస్తున్నాడు. మేబీ ఇమాన్యువల్ మీద ఉన్న అభిమానంతో ఇమాన్యువల్ ఇప్పటివరకు 8 వారాల పాటు తను నామినేషన్స్లో లేడు కాబట్టి, ఒకవేళ ఇమాన్యువల్ లేకపోయి ఉంటే సంజన ఎక్కడ ఉండేది ఒకసారి ఆలోచించండి. అవుట్ ఆఫ్ ది గేమ్ డెఫినెట్గా ఉండేది. ఇప్పుడు కాదు, 2-3 వారాల కిందటే ఆవిడ గెట్ అవుట్ ఆఫ్ ది హౌస్ అయిపోయేది కంప్లీట్గా. ఇక సంజన గారి పక్కన పెడదాం ఈ విషయం, ఎందుకంటే ఈ వీక్ అయితే ఆవిడ వెళ్ళబోవడం లేదు. వెళ్ళే వాళ్ళల్లో నాకు తెలిసి ఒకవేళ భరణి గారిని, రాముని, అంటే ఇద్దరిని కనుక నిలబెడితే భరణి, రాము, సాయి ముగ్గురు డేంజర్ జోన్లో ఉంటే కనుక ముగ్గురులో ఎవరిని నిలబెడతారు ఫైనల్గా? ఒకవేళ భరణి గారు వస్తే ఈసారి పవర్ అస్త్రా ఖచ్చితంగా తనూజ యూజ్ చేయటం అయితే ఖాయం. ఎందుకనంటే ఈసారి తనకున్న అభిమానం అనేది, మీరు నా పట్ల కాకపోయినా నేను మీ పట్ల అలాగే ఉన్నాను నానా అని చెప్పి చూపించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే పవర్ అస్త్ర ఇంకెవరి కోసం, భరణి గారి కన్నా ఇప్పుడంటే గొడవైంది కానీ భరణి గారి కన్నా ఇంకా క్లోజ్ అయితే ఎవరు కాదు తనుజాకి, అందులో ఎలాంటి అనుమానం లేదు మీకు. ఇక నెక్స్ట్ రాము, సాయి విపరీతమైన డేంజర్ జోన్లో ఉన్నారు. అయితే ఇక్కడ సాయికి భయం వేస్తూ ఉంటుందేమో కానీ సాయి గేమ్ అయితే డెవలప్ అవుతుంది. నిన్న కూడా కొంచెం ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు. తను కూడా డేర్గా మాట్లాడతాడు. తనుజాకి ఎక్కువ ఓట్స్ ఉన్నా సరే, కళ్యాణ్ తోటైనా సరే, ఇంకోళ్ళతోటైనా సరే ఉన్న విషయం చెప్పడానికి ట్రై చేస్తాడు. కొన్ని ఏమున్నాయి ఏంటంటే తన పక్క వాళ్ళతో ఎక్కువ మాట్లాడి ఇన్పుట్స్ తీసుకోవడం, లేకపోతే ఒక్కోసారి గేమ్ సరిగా అర్థం చేసుకోకపోవడం లాంటివి కొన్ని ఉన్నాయి. అవి తప్ప సాయి మాత్రం కొంచెం డేరింగ్గానే ఆడే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వీక్ నేనేంటో చూపిస్తాను అన్నాడు కాబట్టి ఏంటనేది చూద్దాం. అయితే ఇక్కడ ఫైనల్గా మిగిలింది ఎవరు అని అంటే రాము నామినేషన్స్లో కూడా నన్ను పంపించేయండి అన్నట్టే మాట్లాడాడు. నేను తనుజ కన్నా గొప్ప కాదన్నట్టే మాట్లాడాడు. దివ్య హెచ్చరించింది, అలా ఎందుకు మాట్లాడుతున్నావు, నిన్ను డిఫెండ్ చేసుకోవాలి కదా అని అంటే, ఇక ఏదో చెప్పాలి కాబట్టి ఏదో చెప్పాడు. ఇక రాముకి వెళ్ళిపోవాలని ఉంది. నిన్న అందరూ కామెడీ కూడా చేశారు ఆ విషయంలో. సో వెళ్ళిపోతే ఈ వీక్ 90% రాము ఈజ్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్, ఇది మాత్రం పక్క. సో నిన్నటివి ఏమేమి మాట్లాడాం మనం, నిన్నటి ఎపిసోడ్ కామెడీ దాని గురించి మాట్లాడాం, ఇప్పుడు నామినేషన్స్ గురించి మాట్లాడాం. అలాగే ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు, రీతు అండ్ డెమాన్ మారరా, ఇంకా అసలు ఇంకేం చేస్తే మారుతారు వాళ్ళు, చూడటానికి ఎలా ఉంది మీకు అంటే వాళ్ళిద్దరు చేసేది కరెక్టేనా? ఫ్యాన్స్ కాకుండా ఒకవేళ ఫ్యాన్స్ అయ్యి ఉంటే మీరు డెమాన్కి, రీతుకి, అలాగే ఇట్లా ఎవరికైనా సరే తనుజ, సంజన, ఇమాన్యువల్ ఇట్లా ఫ్యాన్స్ కాకుండా అన్బయాస్డ్గా మీరు మెసేజ్ పెట్టండి. ఎవరు ఉంటే బాగుంటుంది, ఎవరు వెళ్తే బాగుంటుంది, ఇంక్లూడింగ్ భరణి గారు. అదొకసారి చెప్పండి నాకు. ఐ జస్ట్ వాంటెడ్ టు నో. అండ్ మన ఫ్రైడే రోజు మోస్ట్లీ 3-4 ఆ టైంలో పెట్టుకుందాం. రేపు టైం కూడా మీకు చెప్తాను. ప్లీజ్ కమ్ టు ద లైవ్, ఒకసారి మనం మాట్లాడుకుందాం. అండ్ మీ అభిప్రాయాలు చాలా ఇంపార్టెంట్ నాకు. కంటెస్టెంట్లు కాదు, కంటెస్టెంట్లు ఎలా ఉంటే నేను వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళు బాగా నచ్చారా, నిన్నటి గేమ్ బాగా ఆడారా అనేది చెప్తాను. కానీ మీ అభిప్రాయాలు మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, నన్ను అన్బయాస్డ్గానే చెప్తున్నానా, లేకపోతే చాలామంది చెప్తున్నారు అంటే తనుజ ఫ్యాన్సో లేకపోతే ఇంకోళ్ళ ఫ్యాన్సో. నేను తనుజ విషయం నా ప్రీవియస్ ఎపిసోడ్ చూడండి, బాగా ఆడితే అద్భుతంగా ఆడిందని చెప్తున్నా. ఆ బాగా లేకపోతే అసలు బాగాలేదు, అమ్మాయి స్ట్రాటజీ బాగాలేదు. నిన్న ఎందుకు చెప్పాను ఇవాళ అంటే, డ్యూయల్ రోల్ చేస్తుంది తను కూడా అని ఒకటి క్లిప్ వైరల్ అవుతుంది. ఆ అమ్మాయి ఇమాన్యువల్ రేషన్ మేనేజర్గా నేను ఇస్తున్నాను అని చెప్తే మాధురి గారు కూడా తనకే ఇవ్వు రేషన్ మేనేజర్గా తనకే ఇవ్వు అంటే ఇద్దరు కలిసి వంట చేసుకోవచ్చు, కిచెన్లో ఉండొచ్చు అని మాధురి గారు చెప్పటం, తనుజ గారు కూడా ఇలా తలకాయ ఇవ్వడం, ఆవిడకి ఇష్టమయ్యే రేషన్ మేనేజర్ అయింది. ఇప్పుడు పక్కోళ్ళ మీద నెట్టేస్తాను అని అంటే కుదరదు. వాళ్ళు ఇప్పుడు రేషన్ మేనేజర్ ఉన్నారు, మరీ అంత టార్చర్ ఏం పెట్టట్లేదుగా మిగతా వాళ్ళని. ఒకవేళ టార్చర్ పెడితే రేషన్ మేనేజరు టార్చర్ పెట్టారని కూడా మాట్లాడదాం, తప్పే ఉంది. పెట్టలేదంటే పెట్టలేదు, బాగా ఆడితే బాగా ఆడారు, బాగా ఆడకపోతే బాగాలేదు, వరస్ట్గా ఉంది నిన్నటి గేము, వాళ్ళ మైండ్లో ఇది ఉంది, ఇదిగో ప్రూఫ్, ఇలా మాట్లాడుకుందాం మనం. ఓకేనా? థ్యాంక్ యూ.